అమ్మో ఇది మాటలు కానే కాదు ఫ్రెండ్స్. So many jackals and other animals in the forest, but there will be only one lion. 75 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి డిఎంకేనే 65 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీని ఓడించే మన విజయ్ తలపతి గారు సీఎంగా గెలవడం. ఇప్పటికీ కౌంటింగ్లో 111 సీట్ల లీడింగ్లో అయితే ఆయన అయితే ఉన్నాడు. ఈజీగా 118 కొడతాడు. కొట్టినా కొట్టకపోయినా ఆయనే సీఎం అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేదు, సెకండ్ ఆలోచన లేదనమాట. ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి అని అంటే 2 నెలల్లో జరగదనమాట. ఒక ప్రభుత్వం జాబ్ కొట్టాలంటే 2 నెలలు అసలుకే సాధ్యపడదు. కానీ 2 నెలల్లో పార్టీ పెట్టి 2 నెలల్లో ప్రచారం చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం ఏంది, ప్రభుత్వాన్ని తయారు చేయడం ఏందని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఇది చరిత్రలో ఎవరికైనా ఉంది అని అంటే అప్పుడెప్పుడూ మన సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పార్టీ పెట్టి విజృంభణ అయితే సాధించిండు. అసలు ఈ జనరేషన్లో జరిగేదా? అప్పుడు చూసుకున్నట్లయితే సోషల్ మీడియా లేదు, ఆయన మీద ఏ విధమైనటువంటి యాలిగేషన్లు లేవు. ఆయన కలియుగ దేవుడు అంటారు, కలియుగ రాముడు, కలియుగ కృష్ణుడు అని చెప్పి ఆయన అయితే గెలిపించారు. కానీ మన విజయ్ తలపతి గారు చూసుకున్నట్లయితే ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నారు. వీటన్నిటిని దాటి ఆయన గెలుస్తాడా? మ్యాక్సిమం అయితే ఒక 50 కొట్టొచ్చు, మ్యాక్సిమం ఇంకా 80 కొట్టొచ్చు, లేదా అపోజిషన్ అవ్వచ్చు. కానీ సీఎం అవుతారు అని చెప్పి ఎవడు కూడా కళ్ళ కూడా ఎక్స్పెక్ట్ చేయాల. చరిత్ర ఉన్నటువంటి పార్టీ, కొన్ని సంవత్సరాలుగా ఏలుతున్నటువంటి పార్టీలే పైకెక్కి మరి నెంజ్ కొరియర్కు అని చెప్పి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. నాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది అనమాట. ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది, కింద క్లిక్ చేయండి. ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది.